ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ నడుస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మీరు ఒక పేదవాళ్ళకి సహాయం మాత్రమే చేస్తారా, లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటారు? ఎలాగైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో అట్టడుగు వర్గాలంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్క కులము ముందుకు రావాలి. ముందుకొచ్చి మన వాటా మనకు వస్తే ఈ టైంలో అయితేనే మనం సాధించగలుగుతాం బీసీ వాటా. ఇంకో 5 years అయితే మళ్ళీ మనం ఒక 30 ఏళ్ళు వెనుకపోతాం. అసలు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర ఏంది? ఆ చరిత్రను మీరు ఎందుకు బయటకు తీయాలనుకుంటారు? ఆ విషయాన్ని నాకు ఆ మధ్యన ఒక 10 years ముందు బ్యాగ్ నేను ఒక చరిత్ర చదివి పాపన్న గారి ఆశయాలు మహాచక్రవర్తి బిడ్డలలోనే ఉంది, మన దగ్గర ఎందుకు రావద్దు అనేది ఉద్దేశంతో నాకు ఒక అనిపించి ముందుకొచ్చి వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సర్దార్ సర్వాయి పాపన్న గీతా పనివారుల సంఘం జాతీయ నాయకులు పరిటాల రవణ గారు మన స్టూడియోకి వచ్చారు. ఇవాళ తను పేద ప్రజల పెన్నిదిగా, జనహృదయ నేతగా, అట్టడు వర్గాల ఆశాజ్యోతిగా ఎంతోమందికి ఆపదైనా నేనున్నా తమ్ముడు అంటూ ముందుకు చూస్తూ ఆర్థికంగా, ఇల్లు పరంగా, డబ్బుల పరంగా, బియ్యం పరంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఒక గ్రామం మండలం అంటూ లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరిగినా కూడా ముందుకొచ్చి నిలబడి తన ప్రాణాలు పణంగా పెట్టైనా వాళ్ళు నిలబడాలని ఒక గొప్ప నమ్మకంతో ముందుకొస్తున్న సందర్భం. ఈ సందర్భంలో తను ధర్మభిక్ష వారసత్వంగా, ధర్మభిక్షం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఎన్నో ఉద్యమ చరిత్రల నుండి గీసినొల్లదే చెట్టు హక్కు అనేటువంటి ఒక అద్భుతమైన పోరాట వీరత్వంతో పార్లమెంట్లో చట్టం చేసిన సందర్భం కాబట్టి ఆ చట్టానికి మేమే కాదు సకల ప్రజలందరూ చుట్టాలు అనేటువంటి నమ్మకాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇవాళ పరిటాల రవణ గారు మన ముందు ఉన్నారు. అతను ఏంటి, అసలు సర్వాయి పాపన్న చరిత్ర ఏంటి, ధర్మభిక్షం గారి చరిత్ర ఏంటి, వాళ్ళ వారసత్వాన్ని తీసుకొని తన భుజ స్కంధాల మీద వేసుకొని సమాజం కోసము ఎందుకు ముందుకు నడవాలనుకుంటున్నాడు, పేద ప్రజలంటే తనకు ఎందుకు అంత మక్కువ, అంత ఇష్టము, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం, ఎలా ఉన్నారు? ఓకే, మీ గురించి మేము చాలా వింటున్న క్రమంలో పేదోళ్ళ కోసం ఎంతో సహాయం చేస్తారని, అనేక రూపాలలో ఆ సహాయాలు ఉంటాయని చాలామంది అంటుంటే మేము విన్నాము. కాబట్టి మిమ్మల్ని మా స్టూడియోకి తీసుకొచ్చి కొన్ని వందల వేల మందికి పరిచయం చేసి మీ యొక్క సర్వీస్ని ఇంకా విస్తృతపరిచే క్రమంలో మా వర్తమాన ఛానల్ పూనుకున్నది. ఇదే క్రమంలో అసలు మీరు ఒక బీసీ బిడ్డగా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ నడుస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మీరు ఒక పేదవాళ్ళకి సహాయం మాత్రమే చేస్తారా, లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటారు? ముందుగా వర్తమాన టీవీ యాజమాన్యానికి, వారి ప్రేక్షకులకు అందరికీ నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాజమాన్యాన్ని మరొకసారి, బీసీల రిజర్వేషన్ అనేది చట్టప్రతిపాదిక ప్రకారం ఉన్న గవర్నమెంటు మేము 42% అమలు చేస్తామనేది ఒక అసెంబ్లీలో చట్టం కూడా పాస్ చేసింది. దాన్ని ఢిల్లీకి తీసుకుపోయారు. జంతర్ మంతర్ దగ్గర జాదుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య గారిని అందరిని తీసుకెళ్ళి అక్కడ అన్ని వర్గాలు, అట్టాడు వర్గాలను ఒక జనావికరణతోటి ఒక ట్రైన్ పెట్టి గవర్నమెంట్ ఫుడ్ పెట్టి తీసుకుపోయి అందరూ మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ పాల్గొని దాని గురించి ఒక బిల్ పాస్ చేసి సెంటర్కు పంపాలని ఆలోచన. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ బిల్లు పాస్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేది రూలు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని లిమిట్లు ఉంటాయి. ఇది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదంటే మేము బీసీలకు చేస్తాం. ఇక్కడ ఏమొచ్చిందంటే అంతా రెడ్డి ఫీలింగ్ అనేది వచ్చింది. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేవరకు ఏమైందంటే బీసీలకు మేము చేస్తున్నాం, ఉన్నాం, మేము రెడ్డిలమే కాదు బీసీలకు కూడా న్యాయం చేస్తున్నాం అనే తాపేత్తరతో ఒక అర్జెంటుగా దాన్ని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయించుకొని వాళ్ళంతలో వాళ్ళే ధర్నాలు చేసిర్రు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% కావాలని రిజర్వేషన్ అన్ని ధర్నా గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఎవరి మీద ధర్నా చేసినాం మనం? కాంగ్రెస్ చేసింది, సిపిఐ చేసింది, సిపిఎం చేసింది, బీజేపీ చేసింది. బీజేపీ సెంటర్లో ఉంది, కాంగ్రెస్ స్టేట్లో ఉంది. కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారు, ముఖ్యమంత్రి పాల్గొన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఇప్పుడు మన పోరాటం ఎవరి మీద? ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నాయంటే గవర్నమెంట్ మీద పోరాడుతున్నాం. గవర్నమెంట్ కూడా మనతోటి పాల్గొన్నదంటే మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం? మన యుద్ధం మనమే చేసుకుంటున్నాం కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ పోరాడుతున్నాయంటే ఒకరిని చూసి ఒకరు ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని పార్టీలలో బీసీ లేరు. ఇప్పుడు కాంగ్రెస్లో బీసీ లేరు, కమ్యూనిస్టులో బీసీ లేరు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు జనతా అన్ని పార్టీ బీఎస్పీలో ఉన్నారు, అన్నిట్లో అట్టడుగు వర్గాలు ఉన్నారు.
మనకు కావాల్సింది అది కాదు. మన వాటా ఎంత నీకాసంగా స్టేట్లో అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అందరం బీసీ నాయకులు అందరూ కలిసి ఢిల్లీ పోయి ఢిల్లీ పార్లమెంట్లో ఎంతమంది ఎంపీలు అంతమంది ఎంపీలను కలిసి మన బిల్లు పాస్ అయ్యాడు. తెలంగాణ బిల్లు అయితే ఏ రకంగా పాస్ చేసుకున్నామో తెలంగాణ ఉద్యమాన్ని ఉదితంగా మనము ఉదరపరుచుకొని మనం తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నామో ఈ బీసీ బిల్లును కూడా ఆ రకంగానే ముందు ప్రాసెస్ అయితేనే ఈ బిల్లు అవుతుంది. ఇప్పుడు స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంది, సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంది. స్టేట్ చేస్తే సెంటర్ చేయాలనేది. ఇంకా కొన్ని రాష్ట్రాలలో బీసీ ప్రతిపాదికన ఇంకా రాలే. ఇప్పుడు ఒక తెలంగాణ ఒకటే చేస్తే బీసీలకు తెలంగాణ ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా కొట్లాడతాయి కదా. ఆ రాష్ట్ర ఎంపీలు కూడా పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభ ఉన్నారు. కాబట్టి మనకు అది కాదు. మనం ఎలాగైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో అట్టడుగు వర్గాలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్క కులము ముందుకు రావాలి. ముందుకొచ్చి మన వాటా మనకు వస్తే ఈ టైంలో అయితేనే మనం సాధించగలుగుతాం బీసీ వాటా. ఇంకో 5 ఇయర్స్ అయితే మళ్ళీ మనం ఒక 30 ఏళ్ళు వెనుకపోతాం. ఇప్పుడున్న పిల్లలకు రిజర్వేషన్ ప్రకారం కాదు. ఒక అబ్బాయి మేము ఇప్పుడే ప్రజెంట్ వస్తుంటే డిగ్రీ బీడీ చేసిండు, ఆటో నడుపుతుండు. అంటే మన బీసీల వాటా ఎంతవరకు ఉంది? ఇవాళ ఇంకొకటి, మనం గవర్నమెంట్ను వ్యతిరేకమని కాదు, ఉన్న గవర్నమెంట్ నడుస్తున్నది. నడుస్తున్న గవర్నమెంట్లో బీసీలకు ఉన్న ఇప్పుడు ఒక నామినేట్ పోస్టులలో ఎంత ఇచ్చారు బీసీల వాటా? ఈ బీసీల ఉద్యమం లేచే వరకు ఈ డీసీసీ అధ్యక్షులలో జర కొద్దిగా మెరుగు చూపించారు బీసీలని. అంటే ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత బీసీలకు నడుస్తుంది అనేది ఒక విశ్వాసం ఉన్న క్రమంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను బయటకు తీసే క్రమంలో భువనగిరి లాంటి ప్రాంతాలలో వందల మందితో మీటింగ్లు పెట్టిండ్రు. అసలు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర ఏంది? ఆ చరిత్రను మీరు ఎందుకు బయటకు తీయాలనుకుంటారు? ఆనాడు కూడా ఇలానే అన్యాయం. సర్దార్ సర్వాయి పాపన్న మహాచక్రవర్తి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి సర్వాయిపల్లెలో జన్మించి వారి వృత్త్యా తాడి చెట్లు ఎక్కుతూ కళ్ళమ్ముతుంటే ఆనాటి మొగులిపూర్ రాజులు వారి మీద ఊరూరు దౌర్జన్యాలు చేసుకుంటూ మానభంగాలు చేసుకుంటూ ఉన్న ఆస్తులని గుంజుకెళ్తూ బందిపోటులాగా తయారైతే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న ఆ వయసులోనే కొడవలి అందుకొని పాపన్న ఒక్కడే ఎదురు తిరిగి ఆల్రెడీ 2-3 భటులను కూడా చంపడం వల్ల ఆ సర్వాయిపల్లెలో తిరుగుబాటు ఏడై అక్కడి నుంచి గోల్కొండ దాకా వచ్చింది అది. ఆ విషయాన్ని నాకు ఆ మధ్యన ఒక 10 ఇయర్స్ ముందు బ్యాక్ నేను ఒక చరిత్ర చదివి పాపన్న గారి ఆశయాలు మహాచక్రవర్తి బ్రిటన్లోనే ఉంది, మన దగ్గర ఎందుకు రావద్దు అనేది ఉద్దేశంతో నాకు ఒక అనిపించి ముందుకొచ్చి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెడితే పాపన్న చరిత్ర ఇప్పుడున్న ప్రాచుర్యంలోకి వస్తుంది, ఇప్పుడున్న వ్యక్తులకు తెలుస్తుంది. ఆనాటి పెద్ద మనుషులకు తెలుసు, ఇప్పుడున్న యువకులు తెలియదు. ఊరూరికి ఒక విగ్రహం పెట్టాలి అనే సంకల్పం నేను కాకుండా నాలాంటి వాళ్ళు చాలా వచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పల్లెలో పాపన్న ఒక గౌడే కాదు, అట్టడుగు వర్గాలు ఎస్సీ, ఎస్టీ నాటి ప్రతి ఒక్క కులానికి ఆయన ఒక సైన్యాన్ని ఏర్పడి కులాన్ని ప్రతిపదిక ప్రకారం జనాన్ని తీసుకొని ఒక సైన్యాన్ని ఏర్పడి 12 మందితోటి స్టార్ట్ అయింది. 12,000 మంది జనాభాను చేసి గోల్కొండ రాజ్యాన్ని వెళ్ళిండు. అలాగా కాకుండా పర్దార్ పాపన్నగా ఆ విషయం ఆనాడు మనం గమనించకపోయినా ధర్మభిక్షం గారు మన కులం కాడికి వచ్చి ఆయన కూడా మన కులమే కాదు అన్ని కులాల కోసం ఒక పార్లమెంట్లో కూర్చొని ఉత్తమ అవార్డు గ్రహీత పార్లమెంట్లో కూర్చొని ఆయన ఏకంగా భార్య అనేది మ్యారేజ్ లేకుండా కూడా ఈ సమాజ కోసం అట్టడుగు వర్గాలు ఇంత అన్యాయం అయిపోతారు నా బీసీ బిడ్డలు ఈ రకంగాని పార్లమెంట్లో పోరాడి ఎంతో చట్టాలు తీసుకొచ్చి దాన్ని ఒక రెవెన్యూగా ఏర్పరిచి గీసే వాందే పన్ను కట్టిన వాందే చెట్టు, గీసే వాందే మోకు, దున్నే వాందే భూమి అనే నివాదంతో పార్లమెంట్లో కొట్లాడిన మహానో వ్యక్తి, మహానీయుడు. ఏ లోకంలో ఉండో కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసిండు, నీది నాదే. ఆయనని ఏంటంటే ఒక సిపిఐ పార్టీగా అంటారు, పార్టీ కాదు, ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు సార్ ధర్మభిక్షం గారు. అందుకే ఈరోజు ప్రతి పల్లెలో తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలతో పాటు ధర్మభిక్షం గారి విగ్రహం కూడా పక్కనే నెలకొల్పుతున్న నా సొంత డబ్బుల నిధులతోటి తెలంగాణ రాష్ట్రంలో పాపన్న యొక్క 50 విగ్రహాలు, ధర్మభిక్షం గారు మెయిన్ సెంటర్లో ఒక 50 విగ్రహాలు పెట్టి జయంతి వర్ధంతి చేస్తూ కల్లు గీత కార్మికుల సమస్యల మీద ఎన్నో మంది భూస్వాములు అక్కడున్న కార్మికుల మీద పొట్ట కొడుతుంటే పన్ను ఇగో ఇంత అని డిమాండ్ చేస్తే ఇంత కాదు మా వాళ్ళు ఇంత ఇస్తారు, ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం, జీవనోపాధి కావాలి
అనే విధంగా ఆనాడు ధర్మభిక్ష గారు మాట్లాడి ఒక రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా ఏర్పరిచి దానికో రూపకల్పన తెచ్చి ఈ రాజు మనకు హక్కులు ఉన్నాయంటే వారి పుణ్యము, ధర్మభిక్షం గారి పుణ్యం. ఇదే క్రమంలో ఇప్పుడు గౌడన్నలు ఎంతోమంది చెట్టు మించి కింద పడి చనిపోతున్నారు. పాములొస్తున్నాయి. అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం జరుగుతుందా? మీలాంటోళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఆదరణ ఇస్తుర్రా? దీని పట్ల మీ అభిప్రాయం? ఇదివరకు తాటి చెట్టు మీద ఎవరైతే గీత కార్మికుడు వృత్తిరీత్యా పోయి ప్రమాదశాత్తు కింద పడితే ₹1,00,000 ఇచ్చేది. ఆ తర్వాత 5,00,000 చేశారు ఎక్స్‌గ్రేవ్. ఆ ఎక్స్‌గ్రేవ్ ఏమైతుందంటే శాశ్వత వికలాంగునికి మేము ఇప్పుడున్న డిమాండ్ ఏం చేస్తున్నామంటే శాశ్వత వికలాంగునికి 5,00,000 ఇవ్వాలి. చనిపోయిన కుటుంబానికి 10,00,000 ఇవ్వాలి. శాశ్వత వికలాంగుని 5,00,000 ఇస్తూ గవర్నమెంట్ పరంగా ఏదన్నా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని రోడ్డున వీధి పాలు కాకుండా ఇప్పటికీ ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో సత్తెనపల్లి పోతే ఇప్పటికీ గుడిసెలలో నివసిస్తున్నారు. కళ్ళు అమ్ముడు ఒక జీవన ఉపాధి లేక ఈ బ్రాండీ విస్కీలు వచ్చి ₹90 క్వార్టర్ వచ్చింది. దానివల్ల కళ్ళు అమ్ముడు పోక పల్లెలలో కరువు పని పోతురు వృత్తి తీసిపెట్టి. ఎంతో బాధ వేస్తుంది ఆ పల్లెలలో పోతే. ఇల్లు లేక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే పెళ్ళి కాక ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. అన్న ఇదే క్రమంలో మీరు ఎంతోమంది వందల వేల మందికి డబ్బులు ఇస్తారు. బియ్యం పంచుతారు. ఇండ్లు కట్టిస్తారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కదా! అసలు మీకు ఇన్ని డబ్బులు ఏడంగా వస్తున్నాయి? రియల్ ఎస్టేట్ చేస్తారా? బిజినెస్ చేస్తారా? లేకపోతే అసలు మీరు ఎట్లా ఇంతమందికి సహాయం చేయడానికి మీరు ముందుకొస్తారు? నేను ఉదయం ఉదయ్ కుమార్ ఉదయం 6 గంటలకు వెళ్తా ఇంట్లో నుంచి. నైట్ 1 దాకా చేస్తా. నేను వెంచర్లు చేస్తుంటా పార్ట్నర్‌లో. లేకపోతే ఇంకా కుళ్ళ ఫ్లాట్లు కొని అమ్ముతా. నేను ఎవ్వరి ద్వారా తీసుకోను డబ్బులు. నా వచ్చిన దాంట్లే నేను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే వందల మంది చేసిన. ఇదే టూరిజం ప్లాజాలో చెప్పిన బేగంపేటలో. నేను సంపాదించిన దాంట్లో 30% నా కులానికి, పేద ప్రజలు, అట్టడుగు వర్గాలకు ఇస్తా. 50% నా కోసం దాచుకుంటా. 20% నా బిడ్డ కోసం పక్కకు పెడతానని చెప్పిన. ఆ రోజే శపథం చేసిన. అదే ప్రకారం పోతున్నా ఇయ్యాల. నేను ఇప్పటికీ 12 విగ్రహాలు పెట్టిన. కూరెలలో 2 విగ్రహాలు పెట్టిన. మోత్కూరుకి ఇచ్చిన, కొరటికల్కి ఇచ్చిన, పల్లెపాడుకు ఇచ్చిన, పెద్దపాపాయపల్లి హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేంద్ర గారి నియోజకవర్గంలో పెద్దపాపాయపల్లి ఫస్ట్ ఆంచెలు స్టార్ట్ చేసినాం. ఇంకా 4 విగ్రహాలు తయారై ఉన్నాయి. ఇంకా ఇస్తూనే ఉన్నా నా సాధ్యం. నేను ₹1,00,000 సంపాదించే 30% పేద ప్రజల కోసం. వాళ్ళకి ఫుడ్డు లేకుండా బియ్యం లేకుంటే బియ్యం పంపివ్వడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఇల్లు లేదంటే నా సొంతంగా కూడా ఇల్లు ఓ రూమ్ వేసి ఇవ్వడానికి నేను ముందుకున్నా తమ్ముడు. ఇప్పుడు మనం తిన్నది కాదు, మన పక్క పొంటి ఉన్న జనాలను కూడా ఏం చేస్తారు వర్గాలు. ఇప్పటికీ ఇప్పటికీ భోజనం లేకుండా పస్తులు ఒక పూట తిని ఒక పూట ఉండేటోళ్ళు. ఇవాళ ఒక రామన్నపేటలో పూసలోళ్ళు ఉంటారు. ఆమె ఆమె బండి అమ్ముతుంది. అప్పుడే కిలో తెచ్చిపెట్టి వండుతుంది. అప్పుడే కిలో, అప్పుడే 2 ఎల్లిగడ్డలు ఇంత నూనె తెచ్చి ఆ స్థితిలో ఉన్నాం ఇంకా. ఇప్పటికీ అన్నం దొరికితే చాలనే స్టేజ్లో ఇంకా ఉన్నాం. ఇంకా 20% ఇంకా ఉన్నాం అనుకుంటున్నాం. మీలాంటోళ్ళు ఇంత సామాజిక సేవ కార్యక్రమం నిమగ్నం అయ్యిండ్రు కదా! ఇవి అక్కడ వ్యక్తిగతంగా సహాయాలు చేయడం కంటే, ఒక అసెంబ్లీలోనో, ఒక పార్లమెంట్ కోసం వస్తే ఇంకా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తది కదా! అంటే మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటది? ఒక బీసీ బిడ్డగా. నా ఆలోచన ఉన్న ఒకటే ఆలోచన ఉదయ్. నేనేమనుకుంటున్నానంటే ఫస్టు గ్రామం లెవెల్‌లో గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నాయి, ఈ పేదవాళ్ళు ఎంతమందుర్రో ఆ మండలాలు తిరుక్కుంటూ, ఆ సంఘం కోసం చేస్తూ, ఇటు బీసీల కోసం పోరాడుతూ, బీసీ వాదం ఎప్పుడైతే గట్టిగొస్తదో, ఆ భగవంతుడు మనకి ఏది ఆలోచన ఇస్తే ఆ రకంగా రూట్‌కొచ్చి, మనం బతికినన్ని రోజులు ఆ పేద ప్రజల కోసం అనుక్షణం పోరాడాలనే ఆలోచన ఉంది నాకు. ఆ భగవంతుడు నాకిస్తాడు. ఆ రకంగా అసెంబ్లీకి పోతానా, జడ్పీ చైర్మన్ అయితానా, పార్లమెంటు పోతానా అనేది కాదు ఉదయ్. ఇప్పుడున్న మనము అట్టడుగు వర్గాలకు ఏం చేస్తున్నాం? ఇప్పుడు పదవి లేనప్పుడు ఏం చేస్తున్నాం? పదవి వస్తే ఏం చేయాలనేది ఆలోచన. పదవి వస్తే ఇంతవరకే అనేది ఒక లిమిట్ ఉంటది. పదవి లేనప్పుడు మనకు ఏ పార్టీ అనకుండా చేయొచ్చు. ఇయాల ఒక పార్టీలోకి వచ్చి పోరాటం చేయాలంటే ఆ పార్టీ లిమిట్ క్రాస్ కావద్దు. ఇవాళ నాకు ఏ పార్టీ లిమిట్ లేదు. నా సంఘం ఇవాళ పూర్తిగా ఇచ్చింది. నేను 29 రాష్ట్రాలలో మొన్న లాస్ట్ ఇయర్ 2023లో కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మహారాష్ట్ర, కేరళ అవన్నీ తిరిగి ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఢిల్లీకి వెళ్ళేది ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఆ బీసీల కోసం కూడా
నా ఆలోచన ఏందంటే సకల జనుల సమ్మె ఎట్లా జరిగిందో తెలంగాణ కోసం మన ఉద్యమ నాయకులు, మళ్ళీ దశ ఉద్యమ నాయకులు, మేధావులు, కాలేజీ స్టూడెంట్సు ప్రతి ఒక్కరు బయటికి వస్తేనే ఈ బీసీ ఉద్యమం మళ్ళీ ముందుకొస్తదనేది నా ఆలోచన. సర్దార్ సర్వాయి పాపన్న ఎట్లా సైన్యాన్ని నెలకొల్పిండో మళ్ళీ అట్నే చేయాలనేది నా తపన. తపన చాలా బాగుంది. మిమ్మల్ని మా ఛానల్ నుంచి మేము కోరేది ఒకటే అభిప్రాయం. మీరు విగ్రహాలు పెట్టుకొని మహనీయుల గొప్పతనాన్ని చెప్పండి. పేద వర్గాలకు సహాయం చేయండి. ఇదే నేపథ్యంలో మేము మీకు ఇచ్చే ఒక అభిప్రాయం ఏందంటే, మీ గ్రామంలో ఒక క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఒక గ్రంథాలయం కావచ్చు, లేకపోతే మీ గ్రామంలో ఉండే పాఠశాలలో ఆ పిల్లలకు వాష్‌రూమ్‌కి సంబంధించి, ఆ ప్లే గ్రౌండ్‌కి సంబంధించినయి మీ యొక్క ప్రత్యేకమైన సహాయార్థం జనరల్‌గా సామాజిక సేవలో నిమగ్నమై ఎంతోమందికి మీరు ముందుకొస్తున్న క్రమంలో, మీ గ్రామంలో ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమాలు కూడా చేసి మీరు ఆదర్శంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు భవిష్యత్తులో సర్దార్ సర్వాయి పాపన్నతో ఆయన ఆశయం కోసం పనిచేస్తున్న క్రమంలో ఇంకా ఏం కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది? ఇంకా పాపన్న పల్లెలలో ఇప్పుడు మీరన్న విషయం ఉదయ్ నా దృష్టికొస్తే ఏ స్కూల్లో గానీ, ఏ కాలేజీలో గానీ, ఏ అనాథాశ్రయంలో ఏ సమస్య అయినా నా దృష్టికొస్తే ఖచ్చితంగా అక్కడి దాకా వెళ్తాను. ఆ సమస్య నా చేతనైంది నేను చేసి మీ వస్తాను. గ్రామంలో మీరు చేసే పనుల గురించి చెప్తున్నాను మా భవిష్యత్తులో. గ్రామంలో ఇక నా పుట్టిన ఊర్లో చేసిన నేను. హ్మ్. నేను ఇక అబ్బాయి ఇట్లా ఉంటుండే. అబ్బాయికి ఓ ఇల్లు నిర్మించి ఇచ్చిన. పేద ఆ గ్రామాల్లో యువజనుల కోసమో, విద్యార్థినుల కోసమో, లేదా ఒక ఇప్పుడు లైబ్రరీనో, ఒక గ్రౌండో, ఒక స్కూలో ఇప్పుడు అది నేను మీరు దాన్ని చేయగలుగుతారా? మీ నేను అభిప్రాయం? పుట్టిన ఆత్మకూరు మండలం యాదాద్రి జిల్లాలో నా కూరెల గ్రామంలో నేను ఒక లైబ్రరీ పెట్టాలనుకుంటున్నా. ఒక గ్రౌండు, ఒక పిల్లల కోసం ఆట స్థలం కొనాలనుకుంటా. ప్రత్యేకంగా నాకు ఈ మధ్య ఆలోచన వచ్చింది మొన్న వచ్చిందంటే 55-70 ఏళ్ల వయసున్న పెద్ద మనుషులకు, వృద్ధులకు టైం పాస్ అయితలేదు. ఒక 200 గజాలు ప్లస్ గాని 300 ప్లస్‌లు కొని చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి ఒక షెడ్డు ఫంక్షన్ హాల్ టైప్ ఏసి ఒక 2 టీవీలు, 4 ఫ్యాన్లు పెట్టి వాళ్ళకు కాలయాపన కోసం చేయాలి అనే ఇంకో సంకల్పం కూడా వచ్చింది. దాన్ని కూడా అతి త్వరలో నెక్స్ట్ 2006 ఎండింగ్ కల్లా దాన్ని చేసి తీరుతా అని నా కోరిక ఉంది. అదొక్కటి ఉంది. అది చేస్తా ఇట్లా. మనం పిలవగానే సర్దార్ సర్వాయి పాపన్న గీత పనివారుల సంఘం జాతీయ నాయకులు పరిటాల రవణ మన ఛానల్‌కొచ్చి తను చేసినటువంటి సేవా కార్యక్రమాలని ప్రజల్లో విస్తృతం చేసేటువంటి క్రమంలో ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని చేస్తామనే నమ్మకంతో వచ్చారు. ఇటువంటి వాళ్ళు కోటిలో కూటికొక్కరు ఉంటారు అనే సాక్ష్యంలో భాగంగా మీ సేవలు ఇంకా విస్తృత వ్యాప్తంగా ప్రజారాశుల్లో వెళ్ళాలి. మీలాంటి వాళ్ళు అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్ళి ప్రజా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర నిర్వర్తించేటువంటి అవకాశం దక్కాలని కోరుకుంటూ, మేము పిలవగానే వచ్చి మీ విలువైనటువంటి అభిప్రాయాలు మాకు పంచినందుకు గాను మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం.